ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు మీ పిల్లలకు నేర్పించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి క్రైస్తవ సంఘాలలో ఈ దినాన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు చాలామంది సంతోషపడుతూ ఉన్నారు. దేనిని బట్టి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు అని అంటే సందర్భం ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినాన లేచినటువంటి దినం. దానిని పురస్కరించుకొని ఈరోజు పునరుత్థాన పండుగ చేస్తున్నారు చాలామంది. అవునా? సహజంగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే 3వ దినాన పునరుత్థానుడిగా లేవనెత్తబడ్డాడు. దీనికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఎవిడెన్స్ బైబిల్లో ఉంది. కానీ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులైన అని పిలువబడుతున్న వారు, విశ్వాసులైన వారు క్రీస్తు యొక్క అడుగు జాడలలో క్రీస్తు యొక్క మాట ప్రకారం గనక బ్రతకకపోతే మరణించిన వారు పునరుత్థానం చెందలేరు. అందుకే క్రీస్తును వెంబడిస్తున్న వారందరికీ ఒక సవాల్తో కూడినటువంటి ఒక ప్రశ్న ఈ సమాజానికి దేవుడేశాడు. ఏంట ప్రశ్న అంటే, మరణము అందరికీ తథ్యం, కానీ పునరుత్థానం ఎవరికి సాధ్యం? ఇది ఆలోచించవలసినటువంటి అవసరత యావత్ క్రైస్తవ్యానికి ఉంది. ఈరోజు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాడు, కానీ యేసుక్రీస్తును అనుసరిస్తున్న వారికి పునరుత్థానం అనేది ఉందన్న సంగతి చాలామందికి తెలియదండి. అసలు దేనికోసం ప్రభువుని నమ్మారు, దేనికోసం ప్రభువుని అనుసరిస్తున్నారో చాలామందికి అవగాహన, ఆలోచన లేకుండానే ఈరోజు ముందుకెళ్తున్నటువంటి భావజాలాలు మనకు కనపడుతున్నాయి. అందుకే మరణం అందరికీ తథ్యం, కానీ క్రీస్తు వలె పునరుత్థానం ఎవరికి సాధ్యం? అది ఆలోచించాలి. ఈరోజు ఉన్నటువంటి ఆనందం, ఈరోజు ఉన్నటువంటి సంతోషం భక్తులనే వారికి రేపటి నుంచి కొంతమందికి ఉండదండి. కొంతమంది సంఘాల్లో కనపడరిక, కొంతమంది ప్రభు అనే మాట పలకరిక, భక్తి అనే ఆలోచన కనపడదు మరి రేపటి నుంచి. అది భక్తి కాదండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న విశ్వాసం, ఎప్పుడైతే లోకంలో నుంచి సంఘంలోకి వచ్చేసామో, సంఘంలోకి ఎప్పుడైతే చేర్చబడి సంఘ సహవాసంలో మనం అనుసరిస్తున్నామో, ఒక విశ్వాసిగా నీ విశ్వాసం ఎప్పుడు ముగించాలి అని అంటే మరణం తర్వాతే నీ విశ్వాస యాత్ర ముగిసిపోతుంది. అంతేగాని ఒక దినాన్ని బట్టో, ఒక కాలాన్ని బట్టో, పరిస్థితులను బట్టో విశ్వాసం అనేది, భక్తి అనేది గినక నీ బ్రతుకులో కనపడితే అది వాక్యానుసారమైనటువంటి భక్తి కాదు. అందుకే మరణం అందరికీ తథ్యం, మరి పునరుత్థానం ఎవరికి సాధ్యం? చూద్దాం ప్రియులారా, చూద్దాం బైబిల్లో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం
89వ అధ్యాయం 48వ వచనం చూడండి. మరణం ఎవరికి వస్తుందో చెప్తున్నాడు ఆయన. మరణమును చూడక బ్రతుకు నరుడెవడో, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడో. యేసుక్రీస్తు వారు తప్పించుకున్నాడండి పాతాళం నుంచి. మరి ఆయన అనుసరిస్తున్న వారు కూడా తప్పించబడాలి కదా. మీరు ఆలోచించండి. అంటే మరణము చూడక బ్రతుకున్నరుడెవడు? భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి, డబ్బున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఏమండి, పట్టణాల్లో ఉంటున్నా పల్లెల్లో ఉంటున్నా, వాడు తెల్లవాడైనా నల్లవాడైనా, ఏ భాష మాట్లాడుతున్న వారైనా, ఏ పొజిషన్లో ఉన్నవారైనా, ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైనా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు అని బైబిల్ చెప్తా ఉంది. మరి మరణించక తప్పదు అని బైబిల్ చెప్తున్నప్పుడు మరణానికి ముందే దేవుడు కోరుతున్న పునరుత్థాన బలాన్ని పొందాలి. ఈరోజు పునరుత్థానమని సంతోషపడుతున్న వారంతా కూడా మహాసంతోషకరమైనటువంటి పునరుత్థాన బలాన్ని పొందిన వారైనా మీరు ఆలోచించండి. సంతోషపడుతున్నారు కానీ సంతాపంలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని సంతోషపరిచేటటువంటి పనులు ఈరోజు చేస్తే, ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్ల నీకు సంతోషం ఉండొచ్చు, కానీ దేవునికి సంతోషం ఉన్నదా ఆలోచించాలండి. అందుకే బైబిల్ చెప్తా ఉంది, మరణం అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం. ముగింపులో మనం చూద్దాం ఎవరికి సాధ్యమవుద్ది అది. ఈరోజు మందిరాలకు వెళుతున్న వారందరికీ మరి పునరుత్థాన బలం ఉందంటారా అనేది మనం చూడగలిగితే బైబిల్ చెప్పాలండి ఎవరిలో ఉందో ఎవరిలో లేదో. ఖచ్చితంగా ఒకరోజు చనిపోవటం అయితే వాస్తవం అది. అది నువ్వెంత గొప్పవాడవైనా, ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఏదో ఒకరోజు చచ్చిపోవటం అనేది వాస్తవం అది. కానీ చనిపోయే లోపు దేవుడు ఏం చెప్తున్నాడో అది ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. అసలు యేసుక్రీస్తు వారిని గురించి చూస్తే, ఆయన పునరుత్థానాన్ని గురించి ఒక మాట చూద్దాం ప్రియులారా. అది ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. చాలామంది జ్ఞానం లేని వాళ్ళకి తెలియదండి ఇది. యేసుక్రీస్తు ప్రభువారు అసలు మరణించలేదు, ఆయన పునరుత్థానం చెందలేదు, మనిషికి మరో జన్మ లేదు, మనిషికి మరొక బ్రతుకు లేదు అనేటటువంటి భావంతో చాలామంది మాట్లాడుతున్నారు. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం, ఆ తర్వాత 5, 6, 7 వచనాలు చూడగలిగితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఎప్పుడు వచ్చారంటే సమాధి దగ్గరికి? శుక్రవారం సిలువేశారు. శుక్రవారం నాడే సిలువ మీద నుంచి మరణించిన తర్వాత దించారు. ఆ శుక్రవారమే సమాధిలో పెట్టారు తీసుకెళ్ళి. శనివారం అంతా కూడా వాళ్ళు ఆయన దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళలేదు. ఆదివారం పొద్దున్న ఎప్పుడు వెళ్ళారు? తెల్లవారుజామున వెళ్ళారు. ఈరోజు చాలామంది భక్తులు కూడా ఏమంటే మరణించినటువంటి వారిని పాతిపెట్టిన సమాధుల్లోకి పోతున్నారు కొంతమంది. నిజంగా మరి వాళ్ళకి జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లా. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయ్యాడు. ఈ మరణించిన వారు మరలా ఎప్పుడు సమాధుల్లోంచి బయటకు వస్తారో కూడా బైబిల్ చెప్పింది. కానీ బైబిల్ చెప్పింది ఎవడో ఫాలో అవ్వడో. బైబిల్ చెప్పింది ఎవడో ఫాలో అవ్వడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి ఒకసారి. 53 1వ వచనం తల్లి. మేము తెలియచేసిన సమాచారం అంటే సేవకులు చెప్పింది సంఘం నమ్మదండి. ఎప్పుడు సేవకులు చెప్పేవి సంఘం నమ్మదు. మరి ఎవరు చెప్పింది నమ్ముతారు? బయట అక్కడక్కడ సోది కబుర్లు ఉంటాయి కదండి, కల్పించినవి, అవి చెప్తే నమ్ముతారు. వాక్యం నిజమైన ఉన్న వాస్తవాన్ని చెప్తే నమ్మరండి. నమ్మక వాళ్ళకి తోచినవి, వాళ్ళకి నచ్చినవి చేస్తూ ముందుకు పోతూ ఉంటారు. మరి ఇది వాక్యానుసారం కాదుగా, మీరు ఎందుకు చేస్తున్నారంటే మా ఇష్టం అంటాడు. మా ఇష్టం అనే దానికి బంధువే లేదు. అర్థమైందండి? నా ఇష్టం అనేవాడికి వాడి ముగింపు ఏంటంటే ఇక నిత్య నరకం. ఎంగాడికి వాక్యానుసారంగా ఆలోచించేవాడు నా ఇష్టం అనడు. వాక్యంలో ఏముందని అడుగుతాడు.
నువ్వు చేసేది కరెక్ట్ కాదని మనం క్వశ్చన్ చేసినప్పుడు అన్నావు, అయితే మన వాక్యంలో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా నువ్వు చేస్తుంది రాంగ్ అని చెప్పినప్పుడు మా ఇష్టమని మాట్లాడుతున్నాడు అని అంటే వాడిని ఏం చేయాలి చెప్పండి? వదిలేయటమేక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 1-2 సార్లు చెప్పమన్నాడు. ఆ తర్వాత ఏం చేయమన్నాడు? వదిలేసేయమన్నాడు. వదిలేసేయండి, ఎవరిని హెచ్చరించకండి, ఎవరికి బలవంతంగా చెప్పకండి. వాడు వినాలి, నేర్చుకోవాలనుకుంటే చెప్పండి, నేర్చుకోవాలనుకుంటే వదిలేసేయండి. వాడి గర్వం, వాడి అహం దించే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు దించుతాడు ఆయన, ప్రతి ఒక్కరిని దించుతాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గరికి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వస్తే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, అంటే శనివారం వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసుకోండి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుగుచున్నారని నాకు తెలియను. ఎవరు ఆ మాట చెప్పేది స్త్రీలతో? పరలోకం నుంచి సమాధి వద్దకు వచ్చిన ఒక దూత చెబుతుందండి. మీరు ఎందుకు వచ్చారో, దేనికోసం వచ్చారో, ఎవరిని వెదుగుతున్నారో ఇదంతా నాకు తెలుసు అని చెబుతూ, మీరు సిలువ వేయబడినటువంటి యేసుని వెతకడానికి వచ్చారు మీరు, ఈ సంగతి నాకు తెలుసు అంటుంది దూత సమాధి వద్దకు వచ్చినటువంటి స్త్రీలతో. కంటిన్యూషన్ చేయండి అన్నమాట. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూసారండి, చెప్పినట్టే లేచాడా? ఎక్కడ చెప్పాడు లెగుతానని? దూత చెప్పిందండి స్త్రీలతో, ఆయన సమాధిలో లేడు, ఆయన చెప్పినట్టే 3వ దినాన పునరుత్థానుడయ్యాడు, పునరుత్థానుడై లేవనెత్తబడ్డాడు. మరి క్రీస్తును నమ్మిన నీవు సమాధి నుంచి లేవనెత్తబడాలంటే చచ్చేలోపు ఏం చేయాలి తెలుసండి? పాపాన్ని విడిచిపెట్టాలి. దేహం ఆత్మని విడిచేలోపు నువ్వు పాపాన్ని విడవాలి. పాపాన్ని విడిచిన వాడే పునరుత్థాన బలాన్ని పొందుతాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు లేచారు, చాలా సంతోషం. ఈరోజు అంటే ఈరోజు కాదులేండి, ఏప్రిల్ నెల 5వ తారీఖున లేగలేదండి ఆయన. లేచాడా? ఎవిడెన్స్ ఉందా బైబిల్లో? లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఒక దినాన, ఏ దినాన? ఆదివారం అనే దినాన్ని లేచాడు. కానీ ఏ తేదీని లేచాడో ఉందా ఎవిడెన్స్ ఎక్కడైనా? ఎక్కడ చూపించలేడు. 4 బైబిల్ రన్ అవుతున్నాయి. 4 బైబిల్స్లో ఏ బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ నెలలో ఈ డేట్ని లేచాడనే ఎవిడెన్స్ ఎవడ చూపించలేడు. లేఖనాధారం ఏమీ లేదు. కానీ బైబిల్ చెబుతుంది ఆదివారమున తెల్లవారుజామున ఆయన లేచాడు. కనుకనే ఆదివారం ఆరాధన ఆత్మతో, సత్యముతో విశ్వాసులైన ఆత్మీయులైన ప్రతి ఒక్కరూ ఆ దినానే కూడుకోవాలి. అది నూతన నిబంధన చట్టం. అది చట్టం అర్థం కాకపోతే వాక్య జ్ఞానాన్ని నేర్చుకో. అంతేగాని ఆత్మకు విరోధంగా పనిచేసావా అడ్రస్ లేకుండా పోతావు. అందుకే ఏమన్నా చూడండి, ఎక్కడ చెప్పినట్లు లేచాడు ఈయన? దూత చెప్తుంది కదండి స్త్రీలతో, ఆయన చెప్పినట్టుగానే లేచాడు. ఎక్కడ చెప్పాడు ఆయన లెగుస్తానని? చూస్తారా బైబిల్లో? మత్తయి సువార్త 16వ అధ్యాయం ఎక్కడ చెప్పాడు ఆయన లెగుస్తానని? ఎవరు చెప్పాడు లెగుస్తానని? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. అంటే ఎవరు చెప్పాడు ఈ మాట? శిష్యులకు చెప్పాడు. ఎవరు వచ్చారు ఇక్కడ సమాధి దగ్గరికి? చెప్పిందేమో శిష్యులకి, వచ్చిందేమో స్త్రీలు. అన్నిట్లో ముందే ఉంటారండో ఈ స్త్రీలు. పురుషులు ఏమైపోయారు? భయపడిపోయారు. ప్రభుత్వాలకి, అధికారులకు భయపడ్డారు. భయపడిపోయి సమాధి దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళని కూడా తీసుకెళ్ళి జైల్లో పెడతారని చెప్పేసి వీళ్ళు పారిపోయారు శిష్యులు. కానీ ఎవ్వరికీ భయపడకుండా బలహీనమైన ఘటాలైన స్త్రీలు, అన్ని విషయాల్లో తెగింపు కలిగిన స్త్రీలు వాళ్ళే ఉంటారండి, స్త్రీలే ఉంటారు.
అందుకే పురుషునికి సాటి అయిన సహాయం అన్నాడు. కానీ ఈరోజు ఆ సహాయాలే అపాయాలుగా మారిపోయారు సమాజంలో. ఎందుకు? దేవుని జ్ఞానం లేకండి. కానీ ఇక్కడికి వచ్చిన స్త్రీలను చూస్తే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన లెగుస్తానని చెప్పాడు, మరి లేచాడా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చారండి. వచ్చేసరికి ఆయన లేచిపోయాడు. ఆల్రెడీ చెప్పినట్టు లేచాడు ఆయన. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇది దేవుని సంకల్పం, అది ఆయన ప్రణాళికది. చాలామంది అనుకున్నారు, అమ్మయ్య చంపేసేవాళ్ళకి ఆయన పీడ విరగడైపోయింది అనుకున్నారు చాలామంది యూదులు, శాస్త్రులు, పరిచయులు. కానీ మరణ వేదనలు తొలగించాడు దేవుడు. సమాధిని సమాధికి పెట్టిన బండ ఎంతమంది పెట్టారో మహానుభావులు ఆ రోజుల్లో. కానీ దూత అలా అంటే వెళ్ళిపోయింది పక్కకి. అది ఒక దూత వచ్చిందండి బండ తీయడానికి. సమాధికి అడ్డుగా ఉన్నటువంటి బండను తొలగించడానికి ఒక దూత వచ్చింది పరలోకం నుంచి. వచ్చేసి దాన్ని తొలగించింది. ప్రభు పునరుత్థానుడయ్యాడు, బయటకు వచ్చేసాడండి. సందర్భం ఏంటంటే, మరి పునరుత్థాన బలం ఎవరికి? అసలు మరణం అందరికీ వస్తుంది కదండి, మరి పునరుత్థాన బలం ఎవరికి? కొన్ని మాటలు చూద్దాం. మరి పాపంలో ఉండి చనిపోతే పునరుత్థాన బలం లేదండోయ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 24 వచ్చిన చూద్దాం ప్రియులారా. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. బ్రతికి ఉన్నంతకాలం నేనే ఆయననని మీరు నమ్మకుండా బ్రతికి కనుక చచ్చితే మీ పాపాలు పోవు. మీ పాపాలు పోకుండా మీరు చచ్చిపోతే మీకు పునరుత్థాన బలం లేదు. చూసారండి ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. మరి ఎప్పుడు విశ్వాసం ఉంచాలి ఆయన పట్ల? యోహాను సువార్త 11వ అధ్యాయం తీండి ఒకసారి 26వ వచనం. ఎప్పుడు విశ్వాసం ఉంచాలి ఆయన పట్ల? చూడండి ఏమంటున్నాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు. ఎప్పుడు ఉంచాలంట విశ్వాసం? బ్రతికున్నప్పుడే విశ్వాసం ఉంచాలి. ఎందుకు? పునరుత్థాన బలాన్ని పొందాలంటే నీలో ఉన్న పాప ప్రక్షాళన నువ్వు బ్రతికున్నప్పుడే జరగాలి. ప్రభు అంటే విశ్వాసం ఉంది, కానీ పాపాన్ని నేను మానలేనంటే పునరుత్థాన బలం వస్తుందండి? ఆలోచించండి. అందుకే ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఎందుకంటే పైన 25లో చెప్తున్నాడు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినా కూడా తిరిగి లెగుస్తాడు, బ్రతుకుతాడు. కానీ బ్రతికినంతకాలం క్రీస్తు పేరట సంతోషపడుతూ సంబరాలు చేస్తూ ఆనందపడుతున్నటువంటి ప్రతి విశ్వాసి గమనించవలసిన విషయం అండి ఇది. అందుకే అంటున్నాడు, మీరు మీ పాపంలో నుండి చనిపోతే మీకు పునరుత్థాన బలం లేదు. ఈరోజు పునరుత్థానుడైన క్రీస్తు పేరట పిండి వంటలు, అబ్బబ్బబ్బబ్బబ్బా, విందులు, విలాసాలు, సంతోషాలు, సంబరాలు. పాపంలోనే చస్తే నీకు పునరుత్థానం లేదురా నాయన. అది ఆలోచించు. మరి మరొక మాట చూడండి బైబిల్లో, మరొక మాట చూడండి. యోహాను సువార్త, దానికంటే ముందు ఒకసారి ఫైనల్కి వెళ్ళిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళిపోండి. ఎవరికో పునరుత్థాన బలం చూద్దాం. చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన సంగతి చూసి ముగించేద్దాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి కంటిన్యూ చేస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. ఎందుకు క్రీస్తు నిమిత్తం పౌలు గారు నష్టంగా ఎంచుకున్నాడు? ఈ లోకంలో ఏ అధికారి ఇవ్వలేనిది, ఈ లోకంలో ఏ జ్ఞాని ఇవ్వలేనిది, ఈ లోకంలో ఎవ్వరు చేయలేనిది, ఇవ్వలేనిది యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలిగేది పునరుత్థాన బలం. సమాధి నుంచి లేవగలిగే శక్తి, బలాన్ని క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే మన నుంచి లేవనెత్తబడ్డాడు. ఏంటి సాక్ష్యం? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్ర అంటే మరణించిన వారిలో
మొట్టమొదటిగా క్రీస్తు మాత్రమే మృతులలో నుండి లేవనెత్తబడ్డాడు. కనుక అలా లేవనెత్తబడినటువంటి క్రీస్తునందు బ్రతికి ఉన్నప్పుడే విశ్వాసం ఉంచితే మన పాపాలకు ప్రక్షాళన జరుగుతుంది. అలా పాప ప్రక్షాళన జరిగితేనే మరణించిన తర్వాత మనకి పునరుత్థాన బలం వస్తుంది. అర్థమవుతుందండి? మరణం అందరికీ తథ్యం, కానీ పునరుత్థానం ఎవరికి సాధ్యం? ఇప్పుడు వెళ్ళండి అక్కడికి, ఒక్క మాట చూపించి ముగించేసి తెలుముకిస్తాను నేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకొని అంటున్నాడు. ఏం సంపాదించుకొని? ఇప్పుడు చెప్పండి, పునరుత్థాన బలం ఎవరికి సాధ్యం? క్రీస్తును సంపాదించుకున్న వారికి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి. ఏమండి? అట్లాంటి వారికి పునరుత్థాన బలం. కంటిన్యూషన్ చేసుకుంటా 11 దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఉంటుందండి. ఎందుకయ్యా పౌలు క్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచావు, ఎందుకు క్రీస్తుని సంపాదించుకున్నావంటే పౌలు గారు మొత్తం చెబుతున్నాడు క్లారిటీగా. ఎందుకంటే ఆయన పునరుత్థాన బలం నాకు కావాలి. మరణం అందరికీ తథ్యమన్నాడు, కానీ పునరుత్థాన బలం ఎవరికి సాధ్యమనంటే క్రీస్తును సంపాదించిన వాడికి అన్నాడు. మత్తయి వార్త 16వ అధ్యాయం 26వ వచనం చూడండి, చివరి మాట. మత్తయి వార్త, క్రీస్తును సంపాదించకుండా సంపాదనే సందడిలో ఉంటే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? నీకు ఒరిగేదేంటి? క్రీస్తును సంపాదించకుండా సంపాదనే ధ్యేయంగా, ధనమే దైవంగా, నిజమైన దైవాన్ని పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా బ్రతికి చస్తే పునరుత్థాన బలం రాదు. పునరుత్థాన బలం రాదండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఏంటి వాడికి లాభం? అది చెబుతున్నాడు. సంపాదించుకోవద్దని ఎక్కడ చెప్పలేదండి, కానీ ఆత్మకు కూడా కావాలి సంపాదన. ఈ శరీరానికి ఎలాగైతే సంపాదిస్తున్నావు 6 దినాలు, అలానే ఒక దినాన్ని కేటాయించుకొని ఈ ఆత్మ కోసం కూడా మహాజ్ఞానాన్ని సంపాదించాలి. అలా సంపాదిస్తేనే పునరుత్థాన బలాన్ని మీరు సంపాదించగలుగుతారు. చెప్పండి, ఇప్పుడు మరణం అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం? క్రీస్తును సంపాదించిన వాడికి, ఆయన మహాజ్ఞానాన్ని సంపాదించిన వారికి, బ్రతికి ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి మాత్రమే పునరుత్థాన బలం. ఆయన పేరట లేచాడని సంబరాలు చేస్తూ సంతోషపడుతూ, ఏమంటే విందులు విలాసాలకు పోయి నీ ప్రాణాన్ని, నీ ఆత్మను నరకానికి పోయేలాగా ఆలోచన చేయొద్దని ప్రభు పేరట హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు విలువైన మాట